అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు నేనైతే బీరకాయ పైనుండే తొక్కుతోటి అయితే చట్నీ అయితే చేస్తున్నానమాట. ఏంటి బీరకాయ తొక్కుతో చట్నీ చేస్తారా నీ మొఖం అనుకుంటారేమో. చట్నీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీంట్లో అయితే మనం స్పెషల్గా ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం మామూలు చట్నీకి ఎలా వేస్తామో సేమ్ అలాగే ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, అలాగే ఒక ఉల్లిపాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు. ఇక్కడ నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నానండి. ఇదైతే రైస్లో కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పి మనమైతే పెచ్చుని పైన తీసుకున్న తొక్కుని అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా తీసుకున్నాం అలాగే శుభ్రంగా కడిగి వేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిలో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం పైన పెచ్చుతో చేస్తున్నాం కాబట్టి అది తొందరగా ఉడకదండి. కాబట్టి సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత టమోటా అలాగే పచ్చిమిరకాయ మగ్గిందంటే మనకి లోనున్న తొక్కు కూడా మగ్గినట్టే. ఇంకా దీని అయితే చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కల్లుప్పు అలాగే 4-5 చిన్నులపాయ రబ్బలు వేసుకొని మిక్సీ పట్టిస్తే చాలా టేస్టీగా చట్నీ అయితే రెడీ అవుతుందన్నమాట. చూసారు కదా, మనం రోట్లో నూరుకుంటే ఇంత సాఫ్ట్గా రాదండి. దీన్ని అయితే మిక్సీలోనే పట్టించుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్పు సరిపోయింది లేదని చూస్తున్నాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. నాకైతే కొంచెం కారం ఎక్కువైనట్టుంది, కానీ రైస్లో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.